హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం బిగ్ బాస్ హౌస్లో ఎలిమినేషన్ కోసం రచ్చ జరుగుతుంది. ఎవరు సేఫ్, ఎవరు డేంజర్, ఎవరు ఓటింగ్ గ్రాఫ్ పడిపోతుందో చూద్దాము. సో ముందుగా డిమాండ్ పవర్ గురించి చెప్పాలి. కళ్ళలో కళ్ళు పెట్టి కంటెంట్ క్రియేట్ చేస్తూ వేరే వాళ్ళకు ట్రోలింగ్ అవుతావని హెచ్చరిస్తూనే తానే ట్రోలర్స్కి బ్రహ్మాండమైన కంటెంట్ ఇచ్చాడు. పులిహోర రాజా అనే ట్యాగ్ పడటం మొదలైంది. ఇలా ఇమేజ్ డ్యామేజ్ అయితే ఓటింగ్ తప్పకుండా పడిపోతుంది. ఎలిమినేషన్ ఫైట్ వచ్చేసి ఇప్పుడు ఓటింగ్ ఫిగర్స్కి వస్తే ఈ వారం టాప్ కాంపిటీషన్ ముగ్గురు మధ్య ఉంది. 7 నామినేట్ అయిన టాప్ 2 దాదాపు 75% ఓటింగ్తో సేఫ్. మిగిలిన 5 ఫైట్ బాగా గట్టిగా ఉంది. భరణి శంకర్ మంచి ఓటింగ్ పొందుతున్నాడు. 45 నుంచి 50% మధ్య. హౌస్లో ఎంత టార్గెట్ చేసినా ఆయన శాంతంగా మర్యాదగా ఉండటం ఆడియన్స్కి తెగ నచ్చేసింది. మాట అన్నవాడు కాదు, మాట పడ్డవాడే నష్టపోతాడు. భరణి గారికి బాగా సెట్ అవుతుంది ఈ లైన్. రెండో స్థానంలో సుమన్ శెట్టి గారు ఉన్నారు. 28 నుంచి 32% ఓటింగ్తో ఆయన రెండో స్థానంలో ఉన్నారు. ఈయన పాజిటివ్ నెగిటివ్ రెండూ లేవు. తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. కానీ కొంతమంది ప్రేక్షకులు ఇంకా ఎంటర్టైన్మెంట్ చేయాలి అని కామెంట్స్ పెడుతున్నారు. మూడో స్థానంలో మాస్క్ మ్యాన్ 7% నుండి 9% ఓటింగ్లో ఉన్నారు. టాస్క్ ఓడిపోయాక డౌన్ అయ్యాడు, కానీ తనుజ సపోర్ట్తో ఇప్పుడు కాస్త రికవరీ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్లో గెలుపోటములు కామన్, కూల్ అవ్వడం నేర్చుకోవాలి. అండ్ డేంజర్ జోన్లో డిమాండ్ పవన్ 5% ఓటింగ్తో ఉన్నారు. కొన్నిసార్లు మెచ్యూరిటీ చూపించిన పులిహోర ఎపిసోడ్ వల్ల ఓటింగ్ పడిపోయింది. బయట ఆడియన్స్కి ఇమ్మెచ్యూర్ ట్యాగ్ ఇచ్చేశారు. చివరికి బాటమ్ లిస్ట్లో మనీష్ మర్యాద, ఫ్లోరా షైని, ప్రియా ఉన్నారు. ప్రియా అత్యంతకరమైన ప్రమాద స్థితిలో ఉంది. మనీష్ ప్రియాకి ఫ్లోరా కంటే ఎక్కువ నెగిటివిటీ వచ్చింది. ప్రియా మాట్లాడుతూ చేసిన వింత వాదనలు, మీ ఫుడ్లో నేను నోట్లో వేలు పెట్టి పెట్టలేదు కదా అనే డైలాగ్స్కి ఇవి ఆడియన్స్కి అస్సలు నచ్చలేదు. మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారు ఈ వీక్? ప్రియానా, మనీషా, లేకపోతే డిమాండ్ పవనా? సో మీ అంచనా ఏమిటో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.